ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. పత్తి రైతుకు మద్దతు ధర ఇవ్వకపోతే తెల్ల బంగారాన్ని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోసి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంగళవారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ను హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది. పత్తి మద్దతు ధర 8,100 రూపాయలు. కానీ ఈరోజు పత్తి కేవలం 6,000 రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి. ఓ క్వింటాల్ మీద 2,000 రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు. ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు. ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు. రేవంత్ రెడ్డి పొద్దున్నేస్తే ఢిల్లీకి పోతాడు. నువ్వు 60 సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా? నీకు సమయం చిక్కలేదా? ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా, సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. 60 సార్లు పోయినావు కదా ఢిల్లీకి. ఏం చేస్తున్నట్టు నువ్వు? బడే బైతో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా. మరి చోటే బై పోయి ఆ బడే బైని కలిసి ఈ పత్తి కొనండి, మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినావు, కానీ పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పియవా? 8,100కు అమ్మాల్సిన పత్తిని 6,000కు 7,000కు అమ్ముకొని ఇలా రైతులు నష్టపోతా ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది, పత్తి చేన్లన్నీ దెబ్బతిన్నాయి. ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కులేక పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు పెట్టిన L1, L2, L3 విధానాన్ని రద్దు చేయండి. 8 నుంచి 12% తేమ విధానాన్ని సవరించండి. అదేవిధంగా ఈ కపాస్ యాప్ను రద్దు చేయండి. రైతులకు ఎవరికి స్మార్ట్ ఫోన్లు ఉండవు. కపాస్ యాప్లో అందరూ కూడా నమోదు చేసుకోవాలంటే సిగ్నల్ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఆ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది. దాన్ని రద్దు చేయండి. పోయిన సంవత్సరం ఏ పద్ధతిలో అయితే 1 ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనరో ఈ సంవత్సరం కూడా అదే పద్ధతుల్లో 12 క్వింటాళ్ల పత్తి కొనాలని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఏం చేస్తున్నారు మీరు? 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా? పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనికరం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ 8 మంది ఎంపీల పరిస్థితి ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం. కనీసం ఆ దిష్టి బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో, అడవి పందులు రాకుండానో, పక్షులు రాకుండానో ఉన్న ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి. మీరేం లాభం? 8 మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు, పత్తి రైతుల గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఇక 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టుడు, బీఆర్ఎస్ ను తిట్టుడే. మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్ లో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా? ప్రశ్నించారా? కాంగ్రెస్ ప్రశ్నించదు, బీజేపీ అడగదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వము బడా పారిశ్రామికవేత్తలకు 1,00,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు, 1,00,000 కోట్లు మాఫీ చేశారు. మరి మా రైతులకు ఎందుకు చేయరు? బీజేపీ ప్రభుత్వం 1,00,000 కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు, మా పేద రైతులకు ఎందుకు చేయరు? ఇలా పత్తి పండించేదే ఎక్కువ గిరిజన రైతులు, బీసీ రైతులు, దళిత రైతులు, పేద వర్గాల రైతులే పత్తి పండిస్తా ఉంటారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి 11% ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండెనో దాన్ని రద్దు చేశారు. దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు. దాంతో పత్తికి, మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది. వ్యాపారస్తులు కొనడం లేదు. 8,100కు అమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు 5,000-6,000కు కూడా కొంటలేరు. ఏమైందయ్యా అంటే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది, దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అందువల్ల పత్తికి డిమాండ్ లేదు, మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. అంటే
కేంద్ర ప్రభుత్వము మీరేమో రైతుల దగ్గర పత్తి కొనకుండా ఇక్కడనేమో కొత్త నిబంధనలు తెచ్చారు. ఎకరానికి 7 క్వింటాలే కొంటాం, L1, L2, L3 విధానం తెస్తాం, కపాస్ యాప్ తెస్తాం, 8% తేమ ఉండాలి. ఇక్కడ పండించిన పంట కొనకుండానేమో రైతుల దగ్గర CCI కొనకుండా ఇక్కడ నిబంధనలు కఠినతరం చేస్తారు. విదేశాల నుంచి పత్తి తేవడానికేమో నిబంధనలను సులభతరం చేస్తారు. అంటే మీరు ఎవరి పక్షాన పనిచేస్తున్నారు? ఈ నిబంధనలు దళారులకు మేలు చేయడానికా, రైతులకు మేలు చేయడానికా? రైతుకు మేలు చేసేది ఉంటే ఈ నిబంధనలు ఎవడన్నా పెడతాడా? మీరెవరి కోసం పనిచేస్తున్నారు? బడా పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్నారు, దళారుల కోసం పనిచేస్తా ఉన్నారు. పేద రైతుల గురించి పట్టించుకున్న పాపాన మీరు పోవడం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 406 మంది రైతులు ఇప్పటిదాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు రైతుల మీద లాఠీ ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి తప్ప రైతులకు ఎక్కడ మేలు జరుగుతలేదు. ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏడాది పాటు ఉత్సవాలు జరుపుతాడు. ఇప్పుడు 2 ఏళ్లు నిండింది, నేను బ్రహ్మాండంగా నా పాలన అద్భుతంగా ఉంది, 2 ఏళ్ల పాలన మీద విజయోత్సవాలు జరుపుతాడు రేవంత్ రెడ్డి గారు. దేనికోసం జరుపుతా ఉన్నాయన? పత్తి కొననందుకు, మక్కలు కొననందుకు, ధాన్యం ఖరాబ్ అయినందుకు, బోనస్ లో కోత పెట్టినందుకు, రైతు బంధులో కోత పెట్టినందుకు, మక్కలకు పైసలు ఇయ్యనందుకు రైతు వారోత్సవాలు జరుపుతావా? యూరియా బస్తాలు సరఫరా చేయక రైతుల్ని లైన్లలో నిలబెట్టిన, రైతుల కళ్లల్లో కన్నీళ్లు నింపిన కనుక విజయోత్సవాలు జరుపుతావా రేవంత్ రెడ్డి గారు? దేనికోసం నీ విజయోత్సవాలు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడే మేము మక్క రైతును కలిసాను. ఎనమాముల మార్కెట్లో మన